బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల ఆదివారానికి వాయిదా పడింది. 9 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల ఇది రేపటికి వాయిదా పడినట్లు పార్టీ వెల్లడించింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ శ్వేతపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కేటీఆర్ ఇవ్వనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున ప్రధాన పాత్ర పోషించారు. శనివారం మధ్యాహ్నం నారా లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ప్రశాంత్ కిషోర్తో పాటు షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మధ్య దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు నివాసం నుంచి వెళ్లిపోయిన ప్రశాంత్ కిషోర్ నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు తిరిగి వెళ్లిపోయారు. అయితే నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ వచ్చిన విమానం సీఎం రమేష్కు చెందినదిగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ రిమ్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్, మెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. దీంతో పాటు అక్కడ కలెక్టరేట్లోని నూతన నిర్మాణ భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనేదే తమ లక్ష్యమన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించినట్లు అయిందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.